అందరికీ మరణాత 37వ రోజు మోషే సుఖపవస ధ్యాన కార్యక్రమాలు. నిర్గమాకాండం 37వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 37వ అధ్యాయములు ప్రత్యక్ష గుడారము, దేవుని మందిరములో 4 వస్తువుల యొక్క పనులు మనకు కనబడుతున్నాయి. ఆ 4 వస్తువులలో మందసము, కరుణాపీఠము, దీపవృక్షము, ధూపవేదిక, ఈ 4 కూడా తయారవుతున్నట్లుగా, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రజ్ఞావంతులను, ప్రతిభావంతులను, వివేక హృదయులను దేవుడు ఏర్పాటు చేసుకుని తన మందిరం యొక్క పనిని జరిగిస్తున్నారు. మందిరములోని ఉపకరణముల యొక్క పనిని దేవుడు జరిగిస్తూ ఉన్నారు. మందసములో పెట్టి అహరోను చిగిరించిన కర్ర, రాతి పలకలు, 2 రాతి పలకలు, మన్నా గల పాత్ర, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్గా మనకు కనబడుతున్నాయి. మందసములో ఇవి తప్పకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుని తెలియచేస్తున్నాయి. కరుణాపీఠం, దేవుడు కూర్చునేది, ఆయన దయా వాత్సల్యత కలిగిన, కృప కలిగిన గొప్ప దేవుడై ఉన్నారు గనుక ఈ కరుణాపీఠము గాని, మందసము గాని ప్రభును చూపిస్తున్నాయి. ఇంకా దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలి. నిజమైన వెలుగు ఉండెను. ఆ నిజమైన వెలుగు ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయములో చెప్పబడుతున్నట్లుగా. కానీ లోకము ప్రభుని తెలుసుకోవట్లేదు, ఆ నిజమైన వెలుగును తెలుసుకోవట్లేదు. ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు గనుక ఆయన వెలుగై ఉన్నారు, నిత్యము వెలుగుతూ ఉన్నారు. ఆయన కలిగిన మనము కూడా, ప్రభు రక్తంలో కడుగబడిన మనము కూడా నిత్యము వెలిగించబడుతూ ఉండాలి, నిత్యము వెలగాలి. 10 మంది కన్యకులు 5గురు ఎలాగూ వెలిగి ఉన్నారు, అలాగూ మనమందరము కూడా వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇంకా మనము చూసే ధూప వేదిక విజ్ఞాపన ప్రార్థనకు సూచనగా కనబడుతుంది. విజ్ఞాపన కర్త ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మన ప్రార్థన ఆలకించువారుగా మనకు కనబడుతున్నారు. గనుక నీవు ఏ అవసరతలో ఉన్నా కానీ యేసునామములో ప్రభువుకు ప్రార్థన చేయి, దేవుడు ప్రార్థన ఆలకిస్తారు. బహుగా ప్రార్థన చేయుడు, బలమును సంపాదించుడి, మహిలో కీడును గెలువుడి, దేవునికి ఇప్పుడు మహిమ కలుగనీయుడు అని దైవజనుడు దేవుని ఆత్మతో వ్రాసి కట్టిన కీర్తనగా కనబడుతుంది. గనుక బహుగా మనం ప్రార్థన చేయాలి. ఈ ధూపవేదిక మన ప్రార్థన ఆలకించువారు ఆయన నిత్య విజ్ఞాపన ప్రార్థన కర్తయ్య ఉన్నారు అని మనకు కనబడుతుంది. దీపవృక్షము ఆయన నిజమైన వెలుగు అని మనకు కనబడుతుంది. మందసము, కరుణాపీఠము, మందసములో ఉన్న వస్తువులన్నీ కూడా ప్రభుని చూపిస్తున్నాయి. ఈ 4 వస్తువులు తయారు చేస్తున్నట్లుగా ఈ 37వ అధ్యాయము మనకు తెలుపుతుంది. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడకు సిద్ధపడదాం. ఆయన మందిరములను ఉపకరణముల వలె మన శరీర అవయవములను దేవుని పనికి వాడుకుందాం. అట్టి భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.